జగిత్యాల మున్సిపల్ కార్యాలయంపై గత కొన్ని సంవత్సరాలుగా అవినీతి ఆరోపణలు వెలువెత్తుతున్న నేపథ్యంలో సోమవారం రోజున విజిలెన్స్ అధికారులు మున్సిపల్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్, శానిటేషన్, రెవెన్యూ, ఇంజనీరింగ్ మరియు డీజిల్ కొనుగోలులో అవకతవకలు జరిగాయంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. సాక్షాత్తు జగిత్యాల ఎమ్మెల్యేని మున్సిపాలిటీకి భీమరు వచ్చింది అని చెప్పడం శోచనీయం. 2023లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు మున్సిపల్ అవినీతిపై కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కౌన్సిల్ సభ్యులు విజిలెన్స్ అధికారులకు గతంలో ఫిర్యాదు చేశారు. అప్పటి నుండి అవినీతి ఆరోపణలపై నివేదిక ఇవ్వాలని మున్సిపల్ కార్యాలయాన్ని విజిలెన్స్ అధికారులు పలుమార్లు ఆదేశించిన నివేదిక ఇవ్వకపోవడంతో విజిలెన్స్ అధికారులే విచారించేందుకు జగిత్యాల మున్సిపాలిటీకి రావడం జరిగింది. ఈరోజు జగిత్యాల మున్సిపల్లో జరుగుతున్న అవినీతి పోరాటానికి విజిలెన్స్ ఎంక్వైరీ అనేది ఫస్ట్ వ్రాతపూర్వకంగా అడిగితే వీళ్ళకి నోటీసులు ఇచ్చినా ఆన్సర్ చేయకపోతే చివరి 4 నోటీసులు ఇచ్చినా కానీ వీళ్ళు ఆన్సర్ చేయకపోతే చివరిగా సంబంధిత కలెక్టర్ గారికి ఒక నోటీస్ ఇచ్చారు. ఏమనంటే ఈ సంబంధిత సమాచారం కావాలని మున్సిపల్ వాళ్ళని అడుగుతూ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మీరైనా సమాచారం ఇవ్వగలుగుతారా, లేదంటే మేమే దీన్ని సిఎస్ గారికి పంపమంటారా రిపోర్ట్ అని చెప్పి అడగానే ఇమ్మీడియట్ కలెక్టర్ గారు ఏం చేసారు, సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఏమన్నా ఉంటే సమాచారం తీసుకెళ్లి అప్పచెప్పండి, అప్పచెప్తే సమాచారం కరెక్ట్ ఉందా లేదా వెరిఫై చేసుకుంటారు వాళ్ళంటే వీళ్ళు ఇచ్చిన సమాచారం వాళ్ళకి సాటిస్ఫై కాలేదు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా వీళ్ళ అవినీతి జరిగిందని వాళ్ళకి అనిపించి ఫీల్డ్ మీదకి ఈరోజు రావడం జరిగింది. దాదాపు ఒక 28 మంది విజిలెన్స్ ఆఫీసర్స్ వచ్చి జగిత్యాల మున్సిపల్ మీద రాయిడ్ చేస్తున్నట్టే జగిత్యాల మున్సిపల్ పరిస్థితి ఏంటంటే ప్రజలందరికీ అర్థమయ్యే పరిస్థితిలో ఏర్పడ్డది. ఎందుకంటే జగిత్యాల మున్సిపల్లో కట్టే ట్యాక్స్ ని కూడా అవినీతికి పాల్పడుతూ ఇవాళ ఉద్యోగులకు జీతాలు వస్తున్నా కక్కుర్తి పడి వాళ్ళు డబ్బులు వాడుకొని ఇవాళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దాన్ని కూడా మేము ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత సంబంధిత కమిషనర్ ఇమ్మీడియట్ గా చేయాల్సిన పని ఏంటంటే అతని మీద కేసు ఫైల్ చేయాలి. దాదాపు నెల మీద 20 రోజులు ఆమెని సమర్థించుకుంటూ వెళ్ళింది. ఎందుకు? సంబంధిత ఎంప్లాయీ నీకు సబార్డినేట్ కావచ్చు, ఉద్యోగి హెల్ప్ చేసుకోవడం తప్పు లేదు, కాకపోతే ఇవాళ వాడుకున్నది ప్రజాధనాన్ని. ఖచ్చితంగా మీరు ఉన్నతాధికారిగా మిమ్మల్ని పెట్టారు కాబట్టి మీరు నమ్మకాన్ని ఉంచాలి ప్రజల మీద. కానీ ఈరోజు ఏం చేశారు, మీరు ఏం చేయలేదు కాబట్టి ఒట్టి సస్పెండ్ చేసి వదిలిపెట్టారు. సస్పెండ్ చేయాల్సింది 10 కాదు కదా, కేసు ఫైల్ చేయాలి, ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సింది. అంటే ప్రజల్లో ఉన్న మున్సిపాలిటీ మీద ఉన్న నమ్మకాన్ని మొత్తం ఇవాళ తుడిచిపెట్టుకుపోతుంది. ఉన్నతాధికారులు ఉండి కూడా వేస్ట్. అధికారి ఎప్పుడైనా కానీ కమిషనర్ ఛాంబర్ లో కూర్చోవాలి, కానీ ఎప్పుడు పోయినా కమిషనర్ ఛాంబర్ లో ఉండదు, కేవలం సెక్షన్లలో కూర్చొని టైం పాస్ చేసి వెళ్ళిపోతుంది. మళ్ళా ఉన్నతాధికారి అందరు సమానమే కదా, ఉద్యోగులు ఒక వర్గానికి ఎక్కువ ప్రోత్సాహం ఇస్తా మిగతా వర్గాన్ని పక్కన పెడుతున్నారు. అది కూడా నేను చాలా సార్లు ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారని దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇవాళ ఎవరైతే వార్డ్ ఆఫీసర్లు 48 మంది ఉన్నారో వాళ్ళకి కేవలం 2019 చట్టం ప్రకారం ఏమని చెప్పిందంటే వార్డులో ఉన్న వార్డుకు సంబంధించిన సమస్యల మీద వాళ్ళు వార్డులోనే ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేసింది, వచ్చిన కమిషనర్ గారు ఉన్న శానిటరీ ఇన్స్పెక్టర్ ను పక్కన పెట్టి 4 2 3 వార్డ్ ఆఫీసర్లకి డీజిల్ బిల్లు డీవీజీల్లో అవకతవకలు జరుగుతున్నాయని దాదాపు 5 సంవత్సరాలు ప్రతి నెల రేఖ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. అయినా ఇంకా దాని మీద ఫోకస్ చేయకుండా ఏమని ప్రోత్సహిస్తుంది. ఈ 4 ఎంప్లాయీస్ వార్డ్ ఆఫీసర్సే, శానిటేషన్ సెక్షన్ లో వార్డ్ ఆఫీసర్సే, రెవెన్యూ సెక్షన్ లో వార్డ్ ఆఫీసర్సే. అంటే కనీసం వాళ్ళకి 2019 చట్టం మీద అవగాహన లేదు. అట్లాంటి వ్యక్తులను తీసుకొచ్చి కూర్చోబెట్టారు. వాళ్ళది ప్రొబిషన్ పీరియడ్, 2 సంవత్సరాల ప్రొబిషన్ పీరియడ్ లో వాళ్ళు ఒకవేళ ఏదైనా తప్పు చేసి ఉద్యోగం కోల్పోతే ఎవరు దాని మీద బాధ్యత తీసుకుంటారు? కలెక్టర్ గారు తీసుకుంటారా, కమిషనర్ గారు తీసుకుంటారా? ఉన్నతాధికారి ఎప్పుడు కూడా
ఖచ్చితంగా ఏం జరుగుతుంది వాళ్ళ 5 మున్సిపాలిటీలకు సంబంధించిన బాధ్యత కలెక్టర్ గారికి ఉంటుంది. నేను ఇచ్చిన 100 అప్లికేషన్స్ ఉంటాయి కలెక్టర్ గారికి కానీ అడిషనల్ కలెక్టర్ గారు కానీ ఎప్పుడు కూడా నేను ఇచ్చిన లెటర్ కి సంబంధిత సమాచారం ఇచ్చిన వెంటనే జరిగింది అన్న దాఖలాలు లేవు. నాకు సంబంధిత అడిషనల్ కలెక్టర్ గారే లెటర్ ఇచ్చారు. మేము ఇచ్చిన లెటర్ మీద గతంలో ఒక 20 మందిని రిక్రూట్ చేసుకున్నారు లేబర్ ని. దాని మీద ఇస్తే వాళ్ళు ఏమని ఇచ్చిన ఆన్సర్ అంటే మేము ఎంక్వైరీ చేసి మీకు రిపోర్ట్ చేస్తామన్నారు. దాదాపు ఎంక్వైరీ చేసిందా రిపోర్ట్ చేసిందా అంటే ఏది లేదు, ఎక్కడున్నది అక్కడే ఉంది. అంటే ప్రజల్లో మున్సిపాలిటీ మీద నమ్మకాన్ని కోల్పోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఉన్నతాధికారులు మున్సిపాలిటీ దృష్టి పెట్టి జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలందరూ మిమ్మల్ని కోరుతున్నారు. సార్ ఇప్పటికైనా మీరే పూర్తి స్థాయిలో విచారణ మీరైనా జరిపించి సంబంధిత ఉద్యోగుల మీద యాక్షన్ తీసుకొని ముఖ్యంగా జగిత్యాల పట్టణంలో నివసించే అధికారులను మాత్రం జగిత్యాలలో ఉంచకుండా సంబంధిత మున్సిపాలిటీకి డిప్యుటేషన్ మీద వేసి వేరే వాళ్ళని జగిత్యాల మున్సిపాలిటీకి తీసుకురావాల్సిందిగా మేము మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం.